రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలో నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవం మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవాంగ సోదరులకు ఏ అవసరమున్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అండగా ఉంటుందని గిరిధర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, దేవస్థానం కమిటీ చైర్మన్ ఇందుపూరు అచ్యుతరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జి వేమిరెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారికి, అదేవిధంగా ఈ జిల్లా వాసులకి, వేదిక ముందున్న దేవాంగ సోదరీమణులకు, మీడియా మిత్రుల సంక్షేమ సంఘం పేరిట ఏదైతే కార్యక్రమం ఇక్కడ చేశారో ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలవడం జరిగింది. ఆ రోజు వచ్చినప్పుడు కూడా చాలా క్లియర్గా మాట్లాడినాం. అన్న, ఈ మీటింగ్లు వస్తూ ఉంటాయి, పిలుస్తూ ఉంటారు, ఏదో పాంప్లెట్ ఇస్తారు, ఏదో మాట్లాడతాం, వెళ్ళిపోతాం. అదే మీటింగ్లో నన్ను కూర్చోబెట్టో లేకుంటే ఏదన్నా మాకు కావాలా మాకు ఇలా అయితే బాగుంటుందని మీరు మాట్లాడుతూ ఉంటారు. మేము వింటూ ఉంటాం, పోతుంటాం తప్పితే దానికి సంబంధించిన కార్యాచరణ అయితే అమలు రావట్లేదు. మళ్ళా వచ్చే సంవత్సరం పిలుస్తారు, వచ్చే సంవత్సరం ఇదే మాట్లాడతాం, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం. అన్న, దయచేసి ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు ప్రత్యేకంగా ఏదన్నా వచ్చి ఇది ఫలాంది అంటే మనం దానికి మా శక్తి మేరకు మేము చేయగలుగుతామని చెప్పాం. నిన్నటి రోజున అన్నోళ్ళు కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి పిలవడం, యాక్చువల్గా 4-5 రోజుల నుంచి వస్తున్నారు, కానీ మేము కూడా ఆఫీసులో అందుబాటులో లేము. వచ్చి పిలిచినారు, చెప్పాను, అన్న మీరు పిలిచినారు బాగానే ఉంది, నేను వస్తాను. నేను అక్కడికి వచ్చి ఏదో ఒకటి చెప్పాలి కదా, చెప్పడానికి తర్వాత మీరు నాకు కలవలేదు, నేను మాట్లాడలేదు, ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పాం. నిన్న మీ దేవాంగ సంక్షేమం సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి కలిసినప్పుడు కొత్తూరు డివిజన్కి సంబంధించి సర్వే నెంబర్ 2067, 2136లో కొంత ల్యాండ్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంట్లో మాకు వీలున్నంత మేరకు ఒక అరెకరాను ఎంత కొంత కేటాయిస్తే మాకు బాగుంటుందని వారు వినవించారు. దాన్ని ఇమీడియట్గా కన్సర్న్ రెవెన్యూ వారికి పంపించాం. కలెక్టర్ గారు నోటీసులో పెట్టి మీ అందరినీ కూడా ఎవరైతే ఈ సంక్షేమ సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారో మీ సమక్షంలోనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడతామని చెప్తున్నాం. అది కాకుండా ఇంకేదన్నా మాకు సంబంధించి అంటే మాకు చేతనైన వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ గురించి అన్ని విధాలు ఆలోచిస్తున్నాం. అది అభివృద్ధి కానీ, డ్రైన్ కానీ, రోడ్డు కానీ, కరెంటు కానీ, పంట పొలాలు కానీ, లేదంటే ఏదైనా చేనేత మగ్గాలకు సంబంధించి కానీ, అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి, ఎందుకంటే ఈరోజు ఒక మంచి ప్రభుత్వం అధికారంలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలా కూడా అన్ని వర్గాలను కూడా అందరినీ సమంగా చూసుకుంటూ ఉన్నారు. ఇంకేదన్నా ఉన్నా కూడా మీకు ఎప్పుడు కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పిన, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి రావడానికి ఏ నాయకుడు ఏ సిఫార్సు అవసరం లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓటర్ అయి ఉంటే చాలు, నేరుగా వచ్చి అది మీకు సంబంధించిన సంక్షేమ సంఘానికి సంబంధించిన ఏదైనా అవసరం ఉన్నా, అది కాకుండా మీ ఇంటికాడ వ్యక్తిగతంగా ఏదైనా ఉన్నా, లేదు మీ ఇంటికాడ ఏదైనా అభివృద్ధి పనులు, రోడ్డు, డ్రైన్, ఇంకేదైనా ఉన్నా, ఏది ఉన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీధర్ గారు మీలో ఒకరు, మీ కుటుంబ సభ్యుడు, మీ దయతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల దయతో మీ భిక్షతో గెలిచిన వాళ్ళం. మేమేం కోటీశ్వరులు కాదు, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. ఈ నియోజకవర్గం ఎప్పుడు లేని విధంగా 3వ సారి కూడా మాకు అత్యంత భారీ మెజార్టీ నియోజకవర్గం. ఎంత చేసినా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల రుణం తీర్చుకోలేనిది. అదేవిధంగా మీ పట్ల కూడా మేము అన్ని విధాల అండగా ఉంటాం. ఎప్పుడు ఏదున్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీలో ఒకటిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇంకా ఏదున్నా మీకు సంబంధించి ఎప్పుడు ఏదున్నా కూడా నేరుగా ఎమ్మెల్యే గారి కార్యాలయానికి రావచ్చు, మాట్లాడవచ్చు. లేదు మేము 10 మంది ఉన్నాం, 20 మంది ఉంటే మీరు రానవసరంలే, ఫోన్ చేస్తే మీరు ఎక్కడో ప్లేస్ చెప్తే మేము భాగస్వామిని చేసినందుకు మీ అందరికి కూడా వేదిక మీద ఉన్న జిల్లా